హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ ఫ్లేవర్స్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అలాగే ఒక స్పెషల్ రెసిపీని తీసుకుని వచ్చాను. అదే ఎండు రొయ్యలు గుడ్లు. ఇది చాలా సింపుల్ కర్రీ అండి, కానీ చాలా రుచిగా ఉంటుంది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను అన్ని టిప్స్తో పాటు ఈ రెసిపీని చూపిస్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎండు రొయ్యలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. 2 ముద్దలు ఎక్కువే తింటారండి, అంత కమ్మగా ఉంటుంది. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇలా ఎండు రొయ్యలు మనకి దొరుకుతాయి కదా, వీటిని ఫస్ట్ మనం శుభ్రం చేసుకోవాలి. ఇలాగా కుడివైపున చూస్తున్నారా, అదంతా క్లీన్ చేసుకున్నవి. ఇదంతా శుభ్రంగా చూస్తున్నారా, ఇలాగా మొత్తంగా క్లీన్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను. ఈ ఎండు రొయ్యలన్నీ అందులో వేసేసుకొని ఒక్క 2 మినిట్స్ ఉంచాలండి. ఎందుకంటే దాంట్లో ఉన్న మట్టి అదంతా కూడా అది సోక్ అవడం వల్ల చక్కగా మట్టి అంతా కూడా కిందకు వచ్చేస్తుంది. 2 మినిట్స్ తర్వాత మనం ఇదంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. వేరే ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇలాగా ఒక 4 సార్లైనా కడుక్కోవాలి. ఒకవేళ ఇసుక కానీ ఏదన్నా అలా ఉంటే కంప్లీట్గా క్లీన్ అయిపోతుంది. చూసారా, ఇప్పుడు మనకి ఎండు రొయ్యలు రెడీ అయిపోయినాయి. కడాయి తీసుకొని కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాలి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ అండి, పొడవుగా ఘాట్లు పెట్టుకున్నాను. ఎగ్స్ ఎప్పుడు డైరెక్ట్గా అలా వేసుకోకూడదు, పొడవుగా కానీ లేకపోతే అడ్డంగా కానీ ఘాట్లు పెట్టుకోవాలి. ఇది కాస్త ఆయిల్లో వేయించుకోవడం వల్ల ఈ ఎగ్స్ చాలా రుచిగా ఉంటాయండి కూరలో వేసుకున్నప్పుడు. ఒక 3 మినిట్స్ అన్నా సరే అన్ని వైపులకి కాల్చుకొని తీసి వేరే ప్లేట్లోకి పెట్టుకోండి. అదే ఆయిల్లో 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లి రేకులు పొట్టు తీసుకొని పొడవుగా చీల్చుకున్నవి వేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకోవడం వల్ల చక్కగా వేగుతాయి. చక్కని ఫ్లేవర్ అనేది ఆయిల్లో రిలీజ్ అవుతుంది. ఇవి బ్రౌన్గా అవ్వాల్సిన అవసరం లేదండి. కాస్త ఇవి తెల్లగా ఉంటేనే కూరలో మనకి మధ్య మధ్యలో తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. ఎండు రొయ్యలు కడిగి రెడీ పెట్టుకున్నాం కదా, ఇవి వేసేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లోలోనే పెట్టుకోండి. ఇవి ఒక్క 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఉన్న నీచు వాసన కానీ పచ్చివాసన అంతా పోయి చక్కగా ఫ్రై అవుతాయి అవి. దీనివల్ల కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ వెల్లుల్లి ఫ్లేవరు, ఈ ఆవాల ఫ్లేవర్ వల్ల కూడా మనకి ఎండు రొయ్యలు అనేవి అసలు ఆ నీచు వాసన అనేది రాదు. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 2 పెద్దవి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని చీల్చి వేసుకున్నాను. ఒక అర నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 3 పెద్ద సైజు అనియన్స్ అండి, బాగా సన్నగా తరుక్కోవాలి. ఈ కూరకి ఏంటంటే బాగా సన్నగా తరుక్కుంటేనే రుచిగా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. లావుగా తరుక్కుంటే పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే అస్సలు బాగుంటుందండి. ఎంత సన్నగా ఉంటే అంత రుచి కూర. ఇదంతా కూడా ఇలా కలుపుతూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్ మీదే చేసుకోవాలి ఈ కూర, అప్పుడే చాలా రుచిగా ఉంటుంది. ఈ ఉల్లిపాయలు వేయించేటప్పుడు దాంట్లో ఉన్న స్వీట్నెస్, కొద్దిగా ఘాటు ఉంటుంది కదా, ఇది రొయ్యలకు పట్టి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాం. మూత పెట్టుకొని ఒక 3 to 4 మినిట్స్ మగ్గించుకోండి. చూసారా, కాస్త మగ్గింది. ఇప్పుడు ఉల్లిపాయలు అనేది బ్రౌన్గా అవ్వకూడదండి ఈ కూరకి, మగ్గితే సరిపోతుంది. బ్రౌన్గా అయితే రుచి అంతా మారిపోతుందండి, ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు చూపించే క్వాంటిటీ అనేది ఇద్దరికైతే చక్కగా సరిపోతుందండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అవసరం పడితే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఒకటేసారి ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు మళ్ళీ కాస్త కలుపుకోవాలి. మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీస్ ట్రై చేయండి, ఎలా వస్తున్నాయో కూడా కమెంట్స్లో పెడుతూ ఉండండి, చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి ఆ రెసిపీస్ అలాగే వీడియోస్ షేర్ చేయండి, ఛానల్ని రికమెండ్ చేయండి. ఇప్పుడు మూత పెట్టుకున్నాము. మూత పెట్టుకొని ఒక్క 2 నుంచి 3 నిమిషాలు మగ్గించుకోవాలి. మగ్గితే మాత్రమే సరిపోతుంది, అస్సలు బ్రౌన్గా అవ్వకూడదు. చాలా కమ్మటి వాసన వస్తుందండి. ఇప్పుడే ఆ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆ కరివేపాకు, వెల్లుల్లి వేసాం కదా, చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు 1 స్పూను ధనియాల పొడి. కూర ఏదో చేసామా అన్నట్టు కాదండి, చక్కగా అది చేసే రీతిలో చేసామనుకోండి, సింపుల్ ప్రాసెస్ అయినా సరే చాలా రుచిగా ఉంటుంది కూర. ఇప్పుడు 1 స్పూను కారం వేసుకున్నాను. ఒక 1/2 స్పూను పసుపు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, కానీ రుచిగా ఉంటుంది. ఇదైతే వేడి వేడి అన్నంలో ఇది వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు వేసుకున్నాం కదా స్పైస్ పౌడర్స్, ఒక్కసారి ఇలా కలుపుకోవాలి.
జస్ట్ ఒక హాఫ్ మినిట్ అయితే సరిపోతుంది. స్పైస్ పౌడర్స్ ఎప్పుడు వేసినా గుర్తుపెట్టుకోండి, అది ఫస్ట్ కాస్త ఆయిల్లో అవి మగ్గాలి, వాటికి ఉన్న పచ్చివాసన పోవాలి. అప్పుడే గ్రేవీ బేస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. వెంటనే వాటర్ అవి వేసేసాం అనుకోండి అస్సలు బాగుండదు. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక్క 1 మినిట్ కానీ 2 మినిట్స్ కానీ మగ్గించుకోండి. అప్పుడు ఆ స్పైస్ పౌడర్స్ ఉన్న పచ్చివాసన అంతా పోయి చక్కగా ఫ్లేవర్స్ అన్నీ కూడా బ్లెండ్ అవుతాయి. మనకి కూర రుచిగా ఉండాలంటే పెద్ద కాంప్లెక్స్ ప్రాసెసే అవసరం లేదండి. సింపుల్గా కూడా కూరని చాలా రుచిగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు కన్నా కొద్దిగా తక్కువగా, ఒక అర నిమ్మకాయ కన్నా కొద్దిగా ఎక్కువ అనుకోండి, అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకొని పులుసు తీసుకొని వేసుకున్నాను. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోండి, ఎందుకంటే ఎగ్స్ వేసుకుంటాం కదా, అవి కూడా ములగాలి. ఆ పులుసులో ఉడికితేనే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ వేసుకుంటున్నాము. ఘాట్లు పెట్టుకున్నాం కదా ఎగ్స్కి, ఆ పులుసు అంతా లోనకి వెళ్ళి చాలా కమ్మగా ఉంటాయి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటాం. దీంట్లో ఇంకా మసాలా కానీ అల్లం వెల్లుల్లి ఏం అవసరం లేదండి, చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అన్న టైం పడుతుంది. కాస్త మెల్లగా ఉడికి ఆయిల్ అంతా కూడా చూసారా పైన అది తేలాలి. ఆయిల్ సెపరేట్ అయితే ఈ కూర రుచి చాలా బాగుంటుంది. అంతేకాని అలాగా ఆయిల్ తేలకుండా ఉంటే గనక ఇది బాగుండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయిల్ తేలి అలా ఉంటే చాలా రుచిగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అయిపోయింది. ఇక నేను డిష్ అవుట్ చేసి చూపిస్తున్నాను. ఇది వేడివేడి అన్నంలోకి బాగుంటుందండి, జొన్న రొట్టెల్లోకి బాగుంటుంది, రోటీస్లోకి పుల్కాస్లోకి చాలా బాగుంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇది బాగా నచ్చుతుంది. పెద్దగా ఏమి ఎక్కువగా కారంగా ఉండదు, మసాలాలు ఏమీ లేవు, చాలా సింపుల్ కర్రీ ఇది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు ఇది. ఇక్కడ వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇలా ఎగ్ వేసుకొని ఇది కలుపుకొని ఎగ్ నంచుకొని తినండి, ఇక చెప్పక్కర్లేదు, అంత అద్భుతంగా ఉంటుంది. నాకు ఇదైతే చాలా చాలా నా ఫేవరెట్ అండి, వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెసిపీ నాకు ఇది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.